నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న. దీని పేరు హుహు. ఆడాళ్ళకి అన్నిటికంటే స్త్రీలకి ఇష్టమైంది ఏమిటి? నువ్వేం చెప్తావు జయ? అన్నింటికంటే ఇష్టమైందా? ఆ, బంగారమే రమ్మగారు. కదా. ఉమ్. దాని మీదే. అవునా? ఇప్పుడు కెమెరా పట్టుకుని మొత్తం మన ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరినీ అడుగు, అమ్మాయిలు కూడా అడుగు. ఉమ్. అన్నిటికంటే నీకేది ఇష్టం అని అడిగితే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమి ఇష్టమో. ఏదో చెప్తారు, ఇట్లా బంగారం, పువ్వులు, ఆకులు, కాయలు, కవిత్వం, సంగీతం, బోల్డని చెప్తారు. అసలు విషయం అది కాదు, ఇందులో ఉంది, చెప్తా. చెప్పండి. పూర్వం ఒక రాజుగారు రాణిగారు ఉండేవారు. ఓ రోజు తోటలో వ్యాహ్యాలకి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అటు ఇటు. చాలా బాగుంది తోట. ఆవిడ ఆ పువ్వు ఈ పువ్వులు కోసుకుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సాయంకాలాలు వాకింగ్కి వెళ్ళటాలు ఉంటాయి కదా. ఏమండి, స్త్రీలకు అత్యంత ప్రియమైనది ఏమిటో చెప్పండి అని అడిగితే రాజుగారు అన్నారు పువ్వులు అన్నాడు. ఏం కాదు అన్నది ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ అంతకుముందు ఒక డిసెంబర్ పువ్వు కోసి దాని ఆ పువ్వుని వెనక భాగాన్ని నోట్లో పెట్టుకుని పీల్చేది. తేనె అన్నాడు ఆయన. అది కాదు, ఆయన 10 చెప్పాడు. ఆవిడ ఒక్కదానికి ఒప్పుకోవాలి. అవేం కాదు, ఇవేం కాదు, ఇవేం కాదు. ఆయన మన గణేష్ చెప్పిన బంగారం కూడా చెప్పాడు. అది కూడా కదా? కాదండి ఆవిడ. సరే, అక్కడి నుంచి ఈయనకి డౌట్ వచ్చింది, ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేనా నేను అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానం తెచ్చాకే నీతో మాట్లాడతా అన్నాడు. ఆవిడ కూడా నాకు కావాల్సిందే దానికి ఆన్సర్ అని చెప్పి. అయిందా? అక్కడి నుంచి ఏమైంది, ఇప్పుడు ఆన్సర్ కావాలి. సభికులందరినీ అడిగారు, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? ఇలాగే గుంపులో తలా ఒకటి వచ్చింది. ఆవిడ అంది పైన కూర్చుని. కాదండి. ఈయన ఏం చేశాడు, రాజ్యంలో చాటింపేశాడు. రాణిగారు అడిగిన చిన్న ప్రశ్న, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం. జనం అంతా తండోపతండాలుగా వచ్చారు సమాధానాలు చెప్పడానికి. అంతమందిని చూశాక రాణిగారికి నచ్చిన సమాధానం చెప్పకపోతే కొరడా దెబ్బలు తగులుతాయి అన్నారు. గుంపంతా పోయారు మొత్తం. అంతేగా, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. దెబ్బలు తినడానికి ఎవరు రెడీ అవుతారు? రాజుకు నచ్చల. ఇదేంటి ఇంత చిన్న ప్రశ్నకి ఆన్సర్ దొరకదా నా దేశంలో నాకు? ఇలా కాదు, సభికులందరినీ అడిగాం, ఊళ్ళో వాళ్ళేమో దెబ్బలకు భయపడుతున్నారు. ఇట్లా కాదని రాజుగారు రోజు ఒక పావురాన్ని విడిచిపెడతాడు. ఆ పావురం ఏ ఇంటి మీద వాళ్తే ఆ ఇంటి వాడు సమాధానం చెప్పాల్సిందే, లేకపోతే వాడి కొరడా దెబ్బలు తప్పవు. దీనికోసం ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎంత పని ఇవి. మరి తాను చెప్పలేకపోయాడు, సామాన్య ప్రజలు ఎలా చెప్తారు? చెప్పాలి. మళ్ళీ కొరడా దెబ్బలు ఈ ఏర్పాటంతా అయింది. ఇప్పుడు రోజు పొద్దున్నే వాకిట్లో మేడ మీద నిలబడి పావురాయి మొదలుపెట్టడం. ఆ పావురాయి అయిపోయి ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వాళ్తాం, వాళ్ళు మెమ్మే బెబ్బే అంటాం, వాళ్ళకి కొరడా దెబ్బలు, గందరగోళం, అన్యాయం. రోజులు గడిచినాయి. ఒకరోజు ఒక పేద రైతింటి పూరి గుడిసె మీద, రైతుకు తల గుడిసె మీద వాలింది. గుడిసె మీద వాలేసరికి ఆయన చూసుకున్నాడు, పావురాయి వాలింది. ప్రజలంతా వెయిట్ చేస్తారు ఎవడింటి మీద వాలుతుందో అని. మన ఇంటి మీద వాళ్తుందేమని మనకి భయము. అవునవును. మన ఇంటి వాళ్ళదంటే అమ్మాయి అనుకుని ఎవరింటి మీద వాలిందో అక్కడికి పోతారు గుంపద్దా. పోయి నీ ఇంటి మీద పావురాయి వాలింది, రాజుగారి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, రాణి గారిని సాటిస్ఫై చేయాలన్నారు. ఆ పేద రైతు ఒక కుర్రాడు, ఆయనకి ఇద్దరు కలిసి దీనంగా చేపలు అవి పట్టుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ లేదు. చెరువు గట్టుకుపోయారు. ఇవాళే ఆఖరి రోజేమో 4 కొరడా దెబ్బలు తింటే మనం బతికేముండము అనుకున్నారు. అనుకుని దీనంగా చెరువు గట్టు మీద కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా వాళ్ళ అబ్బాయి అన్నాడు, నాన్న నేను వెళ్తాలే నాన్న, కొరడా దెబ్బలు నువ్వు తినలేవు, నేను తింటానన్నాడు. ఒక ముసలం వెళ్తుంది దారిలో. ఏమిట్రా కొరడా దెబ్బలు ఎవరికి రాంది? ఏముంది మా అమ్మ, ఇగో రాజుగారి గోల, ఆవిడేదో పై ఊరు నుంచి వస్తుంది, ఎన్ని రోజుల నుంచో నడిచి వస్తుంది. రాజుగారు ఇట్లా అడిగారు, రాణిగారికి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏదో చెప్పమంటున్నారు. కొంతమంది చెప్పారు, ఆయనకి నచ్చలేదు, ఆవిడికి నచ్చలేదు. ఆ పావురాయి దొంగమొహం మా పూరింటి మీద వాలింది, ఇప్పుడు మేము వెళ్ళాలి. పిల్లాడో నేనా ఎవరో దెబ్బలు తినగలిగే వాళ్ళమని ఆలోచిస్తున్నాము, వాళ్ళకి నచ్చేది మేము ఎట్లా చెప్తామంటే అదో పెద్ద ప్రశ్న ఎట్రా నాయన అని ఆవిడ ఆన్సర్ చెప్పేసి. ఇంతేనా అని అడుగున్నాడు. ఇంతేరా అని చెప్పి వెళ్ళిపోయి. మర్నాడు పొద్దున భటులు వచ్చారు పేద రైతు గారింటికి. వస్తే నేను రానండి, మా అబ్బాయి వస్తాడని అబ్బాయిని పంపించాడు. రైతుకి పెద్దవాడు కదా, కొంచెం రాజుగారి పట్ల వినయము, విధేయత గట్రా చాలా ఉన్నాయి. కుర్రాడికి తెంపర్తనం ఉంటుంది. ఎవరైతే వాడికి ఏమిటి లెక్కలేదు వాడికి. ఇప్పుడు కూడా అంతే కదా, పెద్దవాళ్ళు అనుభవం వల్ల భయపడతారు. అవును, పోలీసులు అంటే భయము, గవర్నమెంట్ అంటే భయము, ఎవరైనా అడ్వకేట్లు వాళ్ళతో మాట్లాడితే భయం. పెద్దవాళ్ళకంటే డక్కా మొక్కీలు తిని వీళ్ళతో పెట్టుకోకూడదు అలాంటివి తెలుస్తాయి. అవును, పిల్లలకి తెలియదు తొందరగా. పిల్లలకి
చెప్పారు కదా పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బని. దానికి ఏం అనుభవం లేదు కాబట్టి దానికి ఏ భయమో ఉండదు. పిల్లకాకులకు తెలియవు. ఈ పిల్లాడు కూడా తెంపడతనంతో వస్తానన్నాడు. సరే రాజుగారు ఈ సైనికులు వచ్చి ఈ కుర్రాన్ని వెంటేసిపోయారు. సరే రాజు రాణి అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వచ్చి ఏమిట్రా అబ్బాయి నువ్వు చెప్తావా సమాధానం అంటే చెప్తానండి అన్నాడు. ఏం చెప్తావంటే భర్త మీద అధికారం అండి, ఆవిడ కావాల్సింది అది. ఆయన ఏమిటి ఇంతేనా అన్నాడు. అంతేనండి, కావాలంటే అడగండి. రాణిగారు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి మీరు ఎంత గందరగోళం చేశారు. పోనీలేండి అంతే ఆవిడ అనలా. ఆవిడ కథ నడిపించుకుంటూనే ఉంది. అడగండి అంటే ఆవిడ తలకాయ చెప్పింది. మొగుడు మీద అధికారం ఉంటే చాలు, బంగారం గింగారం అని నోబార్ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. వేళ బంగారం మీద దాచిపెట్టుకుంటే ఆయన తిడుతున్నాడు అనుకో, బంగారం కొనిపెట్టి దీనికి బంగారం పిచ్చి అంటాడు. అలా కాదు, పిచ్చి అనకూడదు, పిచ్చి అనకూడదు. ఆవిడ ఏదంటే అది మేడమే కరెక్ట్ అనాలి. మేడం ఏదంటే అది బాగుంది. ఇప్పుడు అవునా కదా చెప్పు. 100% నో బంగారం, ఒపీనియన్ మారిపోయింది. బంగారం డింగారం అక్కర్లా మనకి. వాళ్ళు మనం అన్నదానికి అవునంటే చాలు. అది నీవు బంగారం కొనుక్కోగలిగే దశలో ఉన్నా, కొనుక్కోలేని దశలో ఉన్నా, చిన్న కుటుంబం, వీళ్ళకి బంగారాలు లేవు టింగారాలు లేవు, కానీ మొగుడు ఆవిడ మాట కాదండు. బంగారం అక్కర్లా, మాట వినే మొగుడు అంతే చాలు. మగవాళ్ళకి సాటిస్ఫాక్షన్లు ఉండవు వాళ్ళ జీవితంలో. పెళ్ళ మాట విన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి, ఆడాళ్ళకి బోర్ కొట్టదు. మాట వినే మొగుళ్ళు ఎప్పుడు బోర్ కొట్టరు. దండం పెడుతున్నాడు గణేష్. అమ్మ ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోండి, ప్రతి మగవాళ్ళు మా ఆవిడకి ఏం కావాలి లేదా నాకేం కావాలి ఆడవాళ్ళు అనుకోవాలి. నాకేం కావాలంటే మా ఆయన నా మాట వినడం కావాలి. జనరల్ గా అసలు నేను చేసే ఏ కంటెంట్ జేపీ చూడరండి, కానీ ఈ వీడియో నేను చూపించాను. నీకే స్పెషల్ ఇది అని చెప్పేసి నేను కూడా డాక్టర్ గారు అసలు ఇప్పటిదాకా ఆయన యూట్యూబే లేదు ఆయన ఫోన్ లో. ఈ ఒకటి నేను చూపించండి రామ్ గారు. డెఫినెట్ గా అందరూ ఆడవాళ్ళందరూ మీ భర్తలకి చూపించండి, మీ ఫ్రెండ్స్ కి పంపించండి, దీన్ని ప్రచారం చేయండి. ఉద్యమం లాగా తీసుకెళ్దామా? బాగుంది. స్త్రీలకు కావాల్సింది ఏంటంటే మాట చెల్లుబడి, నీ ఇష్టం అనాలి, అంతే చాలు. అదొకటి చాలు. ఇంకేం ఇచ్చిన పని ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం ఇవ్వక్కర్లా, నీ ఇష్టం అంటే చాలు. అన్నీ వచ్చినట్టే. ఈ మాట చెప్పాక రాజుగారు ఇంత గోల్ చేసింది ఎందుకు? ఆవిడ మాట కోసం. ఇప్పుడు ఇలా కావాలి ఆవిడకి, ఆవిడ ఏదంటే అది జరిపేసేదే కావాలి, అంతేనండి. సరే ఆయన మెచ్చుకుని ఈ కుర్రాడికి 4 ఎకరాలు పొలం ఇచ్చి, పేద రైతుగా ఉండదురా, కొంచెం గట్టి రైతుగా ఉన్నాయినా, నా కళ్ళు తెరిపించావు నువ్వు, ఇంకోసారి ఇలాంటి పని చేయకూడదు, మళ్ళాగానే ఉంటుంది రాజ్యం అంతా అని 4 కొరుక్కున్నాడు రాజుగారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, నావెల్స్ చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం, ఈరోజు ఏదైనా చెప్తారా? ఇవాళ ఒక స్పెషల్ నావెల్ చెప్పబోతున్నా. ఏంటండి అంత స్పెషల్? మామూలుగానే అభిమాన రచయితలు, అభిమాన నటులు, అభిమాన గాయకులు, వాళ్ళని చూడడానికి జనాలు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతారు. యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మొత్తానికి వెళ్ళిపోతారు దగ్గరికి. నా దగ్గర కూడా అలా వస్తుంటారు కదా. వీళ్ళకి అందరూ ఏమిటో ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. ఏముంది, సినిమాలు చూస్తూనే ఉంటాం కదా, బయట విడిగా చూడటం వల్ల, వాళ్ళతో మాట్లాడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో నాకు ఏనాడు తెలిసేది కాదు. నాకు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉండేది. ఎవరైనా నా దగ్గర కూడా అంత ఉత్సాహంగా వస్తే ఏమిటబ్బా పాపం వెళ్ళు అని అనిపిస్తుంది నాకు బాగా. అంటే కరెక్ట్ ఆ ఫీల్ ఏమిటో అనేది నాకు తెలియదు. దాన్ని నేను మొట్టమొదటిసారి అనుభవించాను జయ, ఫస్ట్ జీవితంలో. మామూలుగా నాకు బాలుగారు చాలా ఇష్టం, నీకు తెలుసు కదా, కానీ వారిని చూడాలని ఎక్కడైనా ఇక్కడ ఉన్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అలాంటి భావాలు కలగల. ఈ మనం నావెల్స్ చెప్తున్న క్రమంలో మనం ఎద్దనపూడి సులోచనారాయణ గారివి చెప్పుకున్నాం, మాలతీ చంద్ర గారివి చెప్పుకున్నాం. నాకు ఎప్పటి నుంచో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారివి చెప్పాలని కోరిక. అయితే వారిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియలా. చాలా మంచి దారి, బలభద్రపాత్రుని రమణి గారు రైటర్ తెలుసు కదా, వారి ద్వారా మల్లాది గారి నెంబర్ దొరికింది నాకు. అంటే ఆవిడ ఇచ్చారు, నేను పర్మిషన్ తీసుకోవటం కోసం ఆవిడ అడ్వైస్ తోటి మీరు మాట్లాడండి అడగండి అంటే నేను ఫోన్ చేస్తానని చెప్పుంటారు. జీవితంలో మొదటిసారి జయ ఆయన నమస్కారం అమ్మా అనగానే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. సూపర్. నాకు ఎంత
ఇష్టం అంటే ఆయన చాలా ఇష్టం. మొత్తం వారి నావెల్స్, వారి కథలు, చందమామ కథలు మంచివి, అంటే అపరాధ పరిశోధన టైప్వి కూడా, క్రైమ్ స్టోరీస్ కూడా. ఏ ఒకటి అబ్బా ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు ఎక్కలేదు అనుకోలే ఇప్పటిదాకా నేను. సూపర్. కొంతమంది రచయితలు కొన్ని ఎక్కవు. అవునవును, ఎంత ఇష్టమైనా కూడా కొన్ని ఎందుకు వెళ్ళవు లోపలికి. ఎందుకనో మల్లాది గారివి నాకు అన్ని ఇష్టం. నాకు ఆయన అంటే ఇష్టం, అంటే ఇష్టమే, అన్ని ఎప్పుడు చదువుతూనే ఉంటా. కానీ గూస్ బంప్స్ రావడం అనేది ఒక ప్రత్యేకమైనది అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాకు తెలిసింది, ఎవరి మీదైనా మనకి అభిమానం ఉంటే, మనకు ప్రీతి ఉంటే, నిజంగా మన మనసు ఎట్లా ఎక్సైట్ అవుతుంది అనేది నాకు అర్థమైంది అనమాట. మీరు అనుభవించారు. నేను అనుభవించాను, నాకు అర్థమైంది. నన్ను కలవాలని కోరుకునే వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏంటి అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఫోన్లో మాట్లాడినా చాలదు, కలవాలి అనుకుంటారు వాళ్ళు. సో వారితో మాట్లాడి ఆయన దగ్గర నుంచి 2 నావెల్స్ చెప్పడానికి పర్మిషన్ తీసుకున్నాను. చెప్పండి అమ్మా చూద్దామన్నారు. నేను అడిగిన 2 నావెల్సే చెప్పారు. నేను మాట వరుసకి 2 నావెల్స్ పేర్లు చెప్పా, ఆయన ఒప్పుకున్నారు. చెప్పండి, మీరు ఎలాగో సినాప్సిసే కదా, అంటే కథ చెప్తాం, చదవడం కాదు కదా. నాకు చదవటం మీద అంత ఆసక్తి లేదు, నాకు అంత ఓపిక ఉండదు, ఓపికే ఉండదు అంతసేపు నాకు. ఈ స్టోరీ చదువుతారు కదా చాలా మంది, రీడ్ అలౌడ్, నాకు అంత ఓపిక లేదు, నాకు నేనే చదివేసుకోవాలి, చెప్పాలన్నమాట. సరే, ఆ చెప్పడానికి పర్మిషన్ తీసుకున్నా. ఒకటి మందాకిని, రెండో పుస్తకం అందమైన జీవితం. ఓకే, ఈ 2 చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మల్లాది గారి స్పెషాలిటీ ఏంటంటే, ఆయన చెప్పేవన్నీ విషయాలు చేయటానికి దాదాపుగా కుదిరేవి. తర్వాత ఆ శైలి ఎలా ఉంటుందంటే, ఏదో మనం మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది. చాలా సబ్జెక్టులు, ఎక్కువ సబ్జెక్ట్స్ ఇలాంటివి జరిగే ఉంటాయని మనల్ని నమ్మిస్తాయి. అవి కథల్లో చెప్తారు, అలా అనిపించదు. ఓకే. తర్వాత కాలంలో మొదట రాసిన నావెల్స్ కంటే జయం అని ఒక అద్భుతమైన నావెల్ రాశారు, అది చాలా ఇష్టం. ఈ 2 నేను సక్సెస్ఫుల్గా వారిని మెప్పించగలిగితే, ప్రేక్షకులు ఎలాగూ అలవాటైన వాళ్ళు మనకి వినేస్తారు కదా, ఆయనకి నచ్చితే ఆ జయం కూడా తీసుకుని చెప్పాలని ఉంది నాకు. తప్పకుండా. ఒక ఆధ్యాత్మికమైన ధోరణిలోకి వెళ్ళినటువంటి వారి పరిణతి అందులో కనపడుతుంది అనమాట. చాలా నచ్చింది, అది కూడా చాలా బాగుంది నాకు. సో ఈ 2 నావెల్స్లో మందాకిని చెప్దాం ఇప్పుడు. అంటే ఇది ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, నేను దీనికోసం ప్రయత్నం చేశానని చెప్పడం కోసం అన్నమాట. అయితే ఈ మందాకిని నవలని చిన్నప్పుడు కొంచెం నేను జస్ట్ స్కూల్ దాటి 80sలో వచ్చిందని అనుకుంటున్నా. చదివినప్పుడు బాగానే ఉంది. అయితే మా అక్క ఏంది, నాకు చాలా నచ్చింది అని నేను చెప్తే, మా అక్క అంటుంది ఏమిటది, పతివ్రత కథలాగా ఉంది అన్నది. అప్పుడు నేను ఒక కొత్త కోణంలో ఆ కథను చూడడం మొదలుపెట్టాను. ముందు ఆ వయసుకి నాకు తెలియలేదన్నమాట ఆయన చెప్పిన లోపల భావం ఏమిటి అనేది. నేను ఆ రకంగా ఆలోచించలే. తర్వాత నాకు తెలిసింది, ట్రూలీ ఒక పతివ్రత కథ మందాకిని. ఈ కాలపు పతివ్రత, పెళ్ళిని నిలబెట్టుకోవాలనుకునే ఒక అమ్మాయి ఎలా చేసి తన పెళ్ళిని నిలబెట్టుకుంది, వైవాహిక జీవితాన్ని సరి అయిన దారిలో. పెళ్ళి నిలబెట్టుకోవడం అంటే ఏదో మొగుడు పెళ్ళం కలిసి ఉంటాం కాదు, లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ హ్యాపీలీ అనాలి. మనం ఎప్పటికీ హాయిగా ఉండటం, సంతోషంగా ఉండటం, జీవితాన్ని సరైన దారిలోకి తీసుకురావటం. ఇప్పుడు చిన్న వాటికే, ఏదైనా పెద్దవాటికి తప్పదనుకో, చిన్నవాటికి కూడా తగాదాలు పడి పోట్లాడి ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం డివోర్స్కి వెళ్ళిపోతున్నాం. అవును, సమాజం అటు పరిగెత్తేసింది. ఇది సమాజం ఆ వైపుకి తిరుగుతున్న కాలంలో రోజుల్లోనే రాయబడింది కథ. చాలా బాగుంటుంది, తప్పకుండా చదవవలసిన నవల. మీరు ఈ కాలం పిల్లలకి చదవండి అని ఏం చెప్తారు అని అడిగితే, నేను చెప్పే మొదటి 10 కథల్లో ఒకటి తప్పకుండా మందాకిని. అంత బాగుంటుంది. ఒక అమ్మాయి, సాధారణ సింపుల్ అమ్మాయి, పిల్ల కొంచెం అందమైన అమ్మాయి అని కానీ మనకి చూపిస్తారు కథలో. ఓ భార్య భర్త బ్రాహ్మణ కుటుంబం, బహుశా ఆయన పురోహితులు, అంతే కదా. పురోహితులు అంటే బ్రాహ్మిన్స్కి ఒక 4 సంతానం, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. అందులో పెద్ద అమ్మాయికి పెళ్ళవుతుంది. తర్వాత 2వ అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉంటారు. నేను కథ ఎలా నడుస్తుందో అలా చెప్పట్లేదు, ఈ మొత్తం మీద మీ జనానికి అర్థమయ్యేలాగా చెప్పేస్తాను అనమాట. అయితే ఈ పెద్ద అమ్మాయి వసంతలక్ష్మి, 2వ అమ్మాయి మందాకిని, 3వ అమ్మాయి వాసంతి, తర్వాత ఒక పిల్లాడు హేమాద్రి, స్కూల్కి వెళ్ళే పిల్లాడు. చిన్న ఆడపిల్లలిద్దరికీ కూడా డిగ్రీలేనే సంబంధాలు. పెద్ద అమ్మాయి 2వ అమ్మాయికి చూస్తున్నారు కానీ మ్యాచెస్ కుదరటలేదు. పెద్ద అమ్మాయి పెళ్ళి 4-5 సంవత్సరాలు అయ్యింది ఈ కథ నాటికి. ఓ 3 ఏళ్ల చంటిపిల్ల కూడా ఉంది.
అయితే అమ్మ నాన్న సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే పెద్ద అమ్మాయి ఇంటికి వస్తుంది, వసంతలక్ష్మి వస్తుంది, వసంత అంటారు. అప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. రెండో అమ్మాయికి పెళ్లి చూపులు కూడా జరుగుతాయి. చూపులు ఏం కుదిరినట్టుగా ఉండవు. ఈ పిల్ల ఇంటికి వెళ్తుంది, భర్త రాడు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అత్త మావ రావాలి కదా. అతను ఏంటంటే పచ్చి తాగుబోతు. 4 వ్యసనాలు ఉన్నాయి: సిగరెట్లు, మందు, నాటకాలు, పేకాట. ఇవి కాకుండా అప్పుడప్పుడు స్త్రీ వ్యసనం కూడా. అతని వల్ల ఈ అమ్మాయికి 1-2 సార్లు ఏవో జబ్బులు కూడా వస్తాయి పాపం. ఆ పూట డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది తండ్రికి. చూస్తే తనకి ఏదో భర్త వల్ల వచ్చే జబ్బు కనపడుతుంది. అతనితో పోట్లాడుతుంది, నువ్వు ఎందుకు రాలేదు, మా అమ్మ నాన్న ఏమనుకుంటారంటే అతను కొడతాడు. అన్నం తింటున్న అన్నం కంచం విసిరేసిస్తాడు. దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. బాత్రూంలోకి వెళ్ళి కిరోసిన్ పోసుకుని అంటించేసుకుంటుంది. ఆలోచిస్తుంది కానీ ఇక ఎప్పటికీ ఇది సెట్ అయ్యేలాగా కనిపించట్లే. అతను మారడు. పిల్ల పుట్టింది, పిల్ల తండ్రి అయినా నువ్వు ఎందుకు మారలేదు, మారని నా ఇష్టం అంటాడు అతను. ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. అతను మొండివాడు. అతన్ని మార్చే మార్గం ఏమిటి అనే ఆలోచన అమ్మాయి చేయలేదు. చాలామంది చేయలేకపోతారు. నాకు వచ్చిన కష్టమే నేను ఆలోచిస్తాను కదా జయ, ఎప్పుడు కూడా అదే జరుగుతుంది. సూసైడ్ చేసుకుంటుంది. కానీ ఉత్తరం ఒక చిన్న కాగితం రాసి పెడుతుంది ఒక పుస్తకంలో. నా భర్తకి ఉన్న తాగుడి వ్యసనాల వల్ల, అతను నన్ను పట్టించుకోవటం వల్లే నేను సూసైడ్ చేసుకున్నా, నా భర్తే కారణం అని రాస్తుంది. పుస్తకంలో పెడుతుంది. సూసైడ్ చేసుకుని ఈ అమ్మాయి కేకలు పెట్టేసరికల్లా అతను మెలకు వస్తుంది. ఎట్లాగో చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి 60% కాలిపోయిన అమ్మాయిని హాస్పిటలైజ్ చేస్తారు. పాపం పోరాడి చనిపోతుంది. కానీ వీళ్ళు వస్తే మ్యాజిస్ట్రేట్ వచ్చి వాంగ్మూలం తీసుకున్నప్పుడు నా భర్త ఏం లేదు, నేనే స్టవ్ వెలిగిస్తూ ఉంటే అంటుకుని చనిపోయాను అని చెప్తుంది. భర్త అంటే ఇష్టమే అమ్మాయికి. పోయే ముందు తను సూసైడ్ చేసుకునే ముందు చూస్తే అమాయకంగా పడుకుని నిద్రపోతున్న భర్తను చూస్తుంటుంది అనమాట. మన మనసులో అతని మొహమే కదలాడుతుంది. నా మొగుడు వల్లే అని చెప్పదు. కక్ష సాధింపు లేదు అమ్మాయికి. అది రాక అతని వల్ల కాదు అని చెప్తుంది. ఈ లోపలే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు, చితకొట్టేస్తారు. తర్వాత వదిలేస్తారు ఈ అమ్మాయి వాంగ్మూలం వల్ల. ఇంకేం చేస్తారు, పిల్లని తీసుకెళ్ళి చంటి పిల్లని ఇంట్లో పెట్టుకుంటారు అమ్మా నాన్న. ఈ అమ్మాయికి దహన క్రియలు అవి చేసేస్తారు. అతను తాగుతూ ఉంటాడు. ఏదో ఉద్యోగం ఉంటుంది అతనికి, ఆఫీసు ఉద్యోగం ఉంది. సరే కొద్ది రోజులు గడుస్తాయి. వీళ్ళకి ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు కదా. ఈ పిల్లకి ఏదో రెండో పిల్లకి పెళ్లి చూపులు చూస్తారు కానీ అవి ఏమీ కుదురుతున్నట్టు కనపడవు. కట్నాలు కావాలి. ఆ పెళ్లికి ఇవ్వగలిగే 10-15 వేల రూపాయలు కూడా వీళ్ళ దగ్గర లేవు. పౌరోహిత్యం చేసుకునే కుటుంబం. ఒకళ్ళకి 2 ఆడపిల్లలు. ఈ కొన్ని రోజులు గడిచేసరికల్లా 3వ అమ్మాయికి ఆల్రెడీ సంబంధం కుదిరే ఉంటుంది. పక్కన ఎవరో రూమ్లో అద్దెకుండే ఒక అబ్బాయి, అతనికి మంచి ఉద్యోగం ఉంది, ఇంజనీరు. ఈ పిల్లని చేసుకుంటానన్నాడు. ఆ చిన్నపిల్ల కొంచెం కలర్ తక్కువగానే యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మాయి 2వ అమ్మాయి మందాకిని కదా, చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా, కొంచెం ఎక్కువ మాట్లాడకుండా, అన్నిటికీ హైరాన్ పడిపోకుండా స్థిమితంగా ఉండే రకపు అమ్మాయి అన్నమాట. మ్యాచెస్ కుదరటం లేదు ఇంకా. సరే ఏమవుతుంది, ఈ వాసంతి 3వ అమ్మాయి, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఏమో అదే పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు యోగీంద్ర. కొద్ది రోజులు గడిచాక ఈ మందాకినికి ఏం తెలుస్తుంటే చెల్లెలు కన్సీవ్ అయిపోయింది అని, నెల తప్పిందని చెప్తుంది. ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయినేమో అతను చేసుకొని అంటాడు. కానీ పెద్దవాళ్ళకి చెప్పరు. వీళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు. ఈ ఆడపిల్లలు 2 యోగీంద్ర మాట్లాడుకుంటారు. నా పెళ్లి కాకుండా మీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. పెద్ద పిల్లకి కాకుండా చిన్నపిల్లకి చేయటం ఏమిటంటారు. పోనీ పెళ్ళి అయిపోయింది అనుకో, ఏదైనా చేసి పెళ్లి చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ బావని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ చేసుకుంటుంది. భార్య చనిపోయి తిరుగుబోతనం ఉన్న నాటకాలు రాయుడు ఒక పిల్ల తండ్రి సరే అతనికి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అతను వచ్చి ముహూర్తం పెట్టించండి అంటే తల్లిదండ్రి ఆశ్చర్యపోతారు. మనం కట్నాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంటారు. వాళ్ళకి చెప్పదు ఈ పిల్ల కన్సీవ్ అయిన సంగతి. చెల్లెలకి తెలుసు తన కోసమే అక్క ఇట్లాంటి పని చేస్తుంది అని. సరే ఇంకేమవుతుంది, మెల్లిగా చూసుకుని చిన్న పిల్లాడు కూడా ఇష్టపడ్డు. దుర్మార్గుడు, వీడి వల్లే అక్కయ్య చచ్చిపోయిందను మరి సహజం కదా. చివరికి మొత్తానికి పెళ్లి చేసేసుకుంటారు. తండ్రే చేస్తాడు పెళ్లి, ముహూర్తం పెట్టించి పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి కాపురానికి వస్తుంది. ఆ అమ్మాయి ఇతన్ని ఎలా దారిలో పెట్టిద్ది అనేదే ఈ మందాకిని కథ. మెల్లిగా భర్తని పరిశీలించడం మొదలు పెడుతుంది. అతని అలవాట్లు, ఎందుకు ఇంత వ్యసనపరత్వం ఉంది, ఏమిటి ఇతనికి అసలు ఏం కావాలి, ఒక్కొక్క దాని మీద అలా వర్కౌట్ చేయటం మొదలు పెడుతుంది అనమాట. ఈ అమ్మాయి తెలివిగలదని చెప్పుకున్నాం మొదటి. నిదానస్తురాలు, తెమకదు తొందరగా.
అయితే వెళ్ళేటప్పుడు ఈ ఈ మల్లాది గారి నావెల్స్లో నాకు చాలా ఇష్టమైనవి కొన్ని కొన్ని కొటేషన్స్ లాంటివి చాలా బాగా ఇస్తారు. నేను దాన్ని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను కూడా. ఏదైనా సరే భర్తలు అరిచేతులు ఇసుక లాంటి వాళ్ళు. అరిచేతులు ఇసుక అట్లా పెట్టుకుంటే చక్కగా కుదురుగా ఉంటుంది. దాన్ని గట్టిగా బిగించాలని అనుకుంటే ఏమవుతుంది, వేళ్ళలో నుంచి జారిపోతుంది. ట్రై చేసి చూడండి ఎవరైనా. 100% నిజం. వీళ్ళని పదిలంగా ఉంచుకోవాలంటే గుప్పిడి ముయ్యకూడదు, పిడికిలు బిగించి హ్యాండిల్ చేద్దాం అనుకోకూడదు. అలాంటి కొన్ని వాక్యాలు కనిపిస్తాయి అన్నమాట. గిచ్చకూడదు, మానసికమైన పించింగ్ చేయకూడదు. ఎవరినైనా ఇప్పుడు పించ్ చేస్తే మనం వాళ్ళు నోరు వేసుకుని పడతారు, తిరుగుబాటు వస్తుంది కదా. పించ్ని అనుభవించి దాన్ని లోపలే ఉంచుకుని నిదానంగా ప్రతిక్రియ చేయాలి. గిల్లబడంగానే అబ్బా అని మనం వెనక్కి జరుగుతాం. గిల్లేరనుకో మనం ఏమవుతాం, ఒకసారి వెనక్కి జరుగుతాం, కదులుతాం పక్కకి. ఆ కదలటం సాధారణంగా వ్యక్తులకి తిట్లు పోట్లాట రూపంలో బయటకు వస్తుంది. తర్వాత అది తగాదా రూపంలో పెరుగుతుంది. ఆ తర్వాత భార్యాభర్తలకి పడనితనమే వస్తుంది. ఇలాంటి కొన్ని కొన్ని వాక్యాలని మనసులో పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది. ఇతన్ని మెల్లిగా హ్యాండిల్ చేయటం మొదలు పెడుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఆదివారం పేకాట ప్రహసనం జరుగుతుంది. అతను ప్రతిరోజు సాయంత్రము తాగొస్తాడు. తర్వాత నాటకాల మీద పిచ్చి బాగా, సిగరెట్లు అలా కంటిన్యూస్గా కాలుస్తాడు. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరితోటైనా ఆడవాళ్ళతో స్పెండ్ చేసే లక్షణం ఉంది. అది రెగ్యులర్గా కాదు కానీ ఉన్నది. సరే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నాక ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు ఇలా వాళ్ళతో వీళ్ళతో స్పెండ్ చేయొద్దని అడుగుతుంది. సరే ఒప్పుకుంటాడు. ఎక్కడికో వెళ్ళొస్తాడు, అక్కడ ఎవరితోటో స్పెండ్ చేస్తాడు. ఆ స్పెండ్ చేసిన జబ్బుని ఈ అమ్మాయికి అంటిస్తాడు. ఎప్పుడైతే తనకి జబ్బు అంటుకుందని అర్థమవుతుందో ఆ అమ్మాయి దానికి ప్రతిక్రియ చేస్తుంది. ఇంతలో ఏం చేస్తుందంటే, ఏదో చిన్న కొద్ది రోజులు గడవంగానే ఒకరోజు అతను బాగా తాగేసి ఇంటికి వచ్చి మర్నాడు కూర్చున్నాక ఆ కాగితం తీసుకొచ్చేస్తుంది. వాళ్ళ అక్క ఒక ఉత్తరం రాస్తుంది కదా, మరణ వాంగ్మూలం లాంటిది, ఏమనాలి, డెత్ నోట్ అనాలి కదా. ఆ కాగితం చూపిస్తుంది. అతనికి హడిలిపోతాడు. నువ్వు ఇది ఎందుకు పోలీసులకి ఇవ్వలేదు అంటాడు. ఏమో నాకు శిక్ష పడేది వస్తుందని మీరు చూసుకునేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, వస్తు గురించే దాని తల్లి ఎలాగూ లేదు, తండ్రి కూడా లేకుండా పోతాడని దాచిపెట్టానంటూ చాలా సంతోషిస్తాడు. అమ్మాయి ఆ ఉత్తరం కాగితం కనుక ఇస్తే ఏముంది, శాశ్వతంగా ఎంత కష్టమైందో తెలుసా, కొట్టారు నన్ను, వాళ్ళకి అవకాశం ఉంటే నన్ను చంపేసేవాళ్ళు అక్కడ అంటాడు. చంపకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాడు. కూతురని చింపేస్తాడు. ఇంత సహాయం చేసినందుకు నువ్వు ఏమడిగితే అది చేస్తానంటాడు. సరే అమ్మాయి ఏమంటుంది, రోజు నాతోటి చదరంగం ఆడండి, ప్రతిరోజు సాయంత్రం ఆడాలి, 1 సంవత్సరం పాటు నాతోటే ఆడాలి. అతను నవ్వచ్చు, చీరో నాగో అడగాలి కదా నువ్వు గిఫ్ట్గా అంటే, నాకు అవన్నీ వద్దు, నాకు ఇదే కావాలంటూ. మర్నాడు అతను ఆఫీస్ నుంచి రాగానే ఒక చిన్న కిరసనాయిల డబ్బా ఒకటి వేసి మధ్యలో దాని మీద చదరంగం మన దగ్గర బోర్ లేదంటాడు, నా దగ్గర ఉంది, నాకు వచ్చు అంటుంది. కూర్చోబెట్టి ఆర్ట్ నేర్పించడం మొదలుపెట్టింది. అతని తత్వం ఏదైనా ఒక కొత్త విషయం, కొంచెం సాల్వ్ చేయలేని విషయం, కొంచెం డిఫరెంట్గా ఉండేవి అవి వినడం ఆసక్తి అతనికి. పట్టుకుంటుంది అన్నమాట ఆ పాయింట్. చదరంగా నేర్పిస్తుంది. మామూలుగా అరగంటలో అసలు 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండని వాడు 1 గంట కూర్చుంటాడు. నేర్చుకోవాలి. చదరంగంలో ఎన్ని ఉంటాయి, ఇన్ని గళ్ళు, ఈ 64 గళ్ళు. దీనికి ప్రాతిపదికగా ముందు మనకి వడ్ల గింజల పుస్తకం చదివినట్టు చూపిస్తారు. వడ్ల గింజల కథ చాలా కాలం క్రితం మనం చెప్పుకున్నాం, నీకు గుర్తుందో లేదో. ఒక తంగిరాల శంకరప్ప అనే ఒక యువకుడు రాజావారిని ఓడిస్తాడు ఇంకో చోటకు వచ్చి. ఆ వడ్లగళ్ళు అంటే ఈ చదరంగం గళ్ళలో మొదటి గళ్ళలో ఒక వడ్ల గింజ, రెండో దాంట్లో 2 గింజలు, దానికి డబల్ పెట్టమంటే మొత్తం వాళ్ళ పరగణాల్లో పండే పంటలు ఏవి కూడా దానికి సాటిరావు. అవును, అతను ఓడిస్తాడు. ఆ కథని అమ్మాయికి చాలా ఇష్టం. ఎక్కువసార్లు చదివి బ్రెయిన్ అట్లా పదును పెట్టుకుంటుంది. అందులో ఉన్న సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. అక్కడి నుంచి మెల్లిగా అతనికి ఆట అలవాటు అవుతుంది. ఈ ఆడేటప్పుడు స్నానం చేసి రండి అని స్నానం బలవంతం చేస్తుంది. ఓ వారం పోయాక స్నానం అలవాటు అయిపోతుంది. స్నానం అలవాటైతే మానలేరు అస్సలు, క్లీన్గా ఉండటం. మెల్లిగా ఇతనికి చదరంగం అలవాటు అవుతుంది. పేకాట కంటే చదరంగం చాలా తెలివైన ఆట. పేకాట ఏముంది, లక్ కదా. పేకాటలో తెలివి % 2%, మిగిలిన 98% లక్కే. చదరంగం పూర్తిగా తెలివే, లక్ ఫ్యాక్టర్ లేదు అందులో అసలు. ఇది ఛాలెంజింగ్గా ఉన్న ఈ ఆట అతనికి అలవాటు అవుతుంది. సరే తర్వాత అమ్మాయికి వ్యాధి ఏదో ఏర్పడుతుంది. దాంతో ఏం చేస్తుంది, తండ్రితో కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకుని మౌని అడుగుతుంది అనమాట, నువ్వు చేయనన్నావు, స్త్రీ వ్యసనం మానేస్తానన్నావు, కానీ నువ్వు ఇది చేసావు
అని అడుగుతుంది. కానీ అతనేదో కొట్టుపారేసినట్టుగా మాట్లాడతాడు. కానీ అతనికి కూడా చిన్న ప్రాబ్లం కనపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ డాక్టర్ ఇది చాలా పెద్ద జబ్బని నమ్మిస్తాడు. పదే 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 యూరిన్ కల్చర్కి ఇవ్వాల్సి విసిగిపోతాడు, భయపడిపోతాడు. ఇది చాలా పెద్ద జబ్బు, కుష్టు వ్యాధి వస్తుందన్న ఇది కలిగిస్తాడు డాక్టర్. ఈ అమ్మాయి ఏర్పాటు చేసుకుంటుంది. దాంతో మెల్లిగా స్త్రీ వ్యసనం పోతుంది అతనిలోంచి. ఈ తాగుడు, పేకాట ఎలాగూ ఈ చదరంగం వల్ల పేకాట తగ్గిపోయింది. ఫ్రెండ్స్, అతనికి ఏం కావాలంటే గుర్తింపు కావాలి. నన్ను అందరూ దుర్మార్గుడు అనుకుంటారు. నా డబ్బులతో నేను తాగి, నా డబ్బులతో నేను పేకాడుకుంటే ఎవరికైనా నేను చేసేది ఏముంది, వసంత కూడా ఇలాగే అనేది అంటాడు. అయితే అతనికి గుర్తింపు పొందాలి, కొంచెం ఫ్రెండ్స్ గ్రూపు కావాలి, ఆ కోరికలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కోరికని సాటిస్ఫై చేస్తూ ఐడియాస్, కొత్త కొత్త ఆలోచనలతోటి అతన్ని ఒక్కొక్క అలవాటుని అట్లా 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 స్ట్రెచ్ చేసుకుంటూ వస్తుంది. ఒక నాటకాలు వేస్తారు, ఒక నాటకం జరుగుతుంది, వెళ్తారు వీళ్ళు. అంత గొప్పగా ఏమీ లేదనిపిస్తుంది. ఏమంటుంది, మీరే రాయొచ్చు కదా అంటుంది. నాటకం రాయడం మొదలు పెడతాడు. మొదలు పెడతాడు. అలవాటుగా చేసేవాళ్ళు, చదివే అలవాటు ఉన్న వాళ్ళు రాయగలుగుతారు కదా. ఒక ఒక స్కిట్ లాంటిది రాస్తారు. ఇప్పుడు రాసేవాళ్ళంతా, వీళ్ళు స్కిట్స్ తయారు చేసే వాళ్ళంతా అంతే కదా. అది కూడా మన దైనందిన జీవితంలో ఉండే సిచ్యువేషన్స్ని తీసుకుని దాని మీద స్కిట్, నాటకాలు సక్సెస్ అవ్వటం మొదలు పెడతాయి. అమ్మాయి హెల్ప్ తోటే. ఆ అమ్మాయి కూడా మంచి సాహిత్యాభిలాష ఉంది, బాగా చదువుతుంది. అతనికి ఒక్కొక్క పుస్తకం చదివించడం మొదలు పెడుతుంది. వడ్ల గింజలు అవన్నీ, నావెల్స్ అన్నీ చదువుతాడు అతను. ఎప్పుడు పుస్తక పఠనం వ్యక్తుల్లో ఉన్న తెలివితేటల్ని బయటికి తీస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కదా. ఒకటి 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 చొప్పున మెల్లిమెల్లిగా అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదంతా ఈ కథలో మనకి కనపడుతుంది. ఇది ఒకే రోజున సినిమాటిక్గా ఒక వాక్యం చెప్పంగానే రెండో రోజు మార్పు ఏం కనపడదు. ఓ 2-3 రోజులు మారినట్టుండి మూడో రోజు మళ్ళీ వ్యసనానికి టెంప్ట్ అయిపోతారు మనుషులు కదా, సహజమే కదా. కానీ అలా హ్యాబిట్స్ తగ్గుతుంది. బయట తాగద్దు. అతనికి ఏంటంటే ఎక్కువ తాగేస్తే బూతులు వాగే అలవాటు, అతి వాగుడు. ఎక్కడో వెళ్తాడు, అక్కడ బాగా తాగేస్తాడు. వచ్చేటప్పుడు కార్లు వస్తే ఆ డ్రైవర్ అంటాడు, అసలు ఎక్కడైనా పారేసి రావాలమ్మా, ఇవన్నీ వెనకాల చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు, ఎంత బూతులో ఎట్లా భరిస్తున్నావమ్మా అని తిట్టిపోస్తాడు. అతనికి ఒక 10 రూపాయలు ఇస్తే, వదిలేమ్మా రేపు మీ ఆయనకు ఒక క్వార్టర్ వస్తుందని మళ్ళీ ఆ 10 రూపాయలు వెనక్కి. అంత అసహించుకుంటాడు కార్ డ్రైవర్. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అంతకుముందు ఒక టేప్ రికార్డర్ కొనుక్కుంటారు వాళ్ళు. అయితే ఇతను మధ్యలో మెలకు వచ్చి తిడతాడు, పిల్లని మొత్తం రికార్డ్ చేసి పెడుతుంది. మర్నాడు పొద్దున ఆయన తిట్టిన బూతులన్నీ అతనికే వినిపిస్తుంది. చాలా సిగ్గుపడతాడు. మామూలుగా ఉన్నప్పుడు వేరు, స్పృహలో లేనప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు. తాగుడు, నేను ఇలా తిడతానా అన్నాడు, నువ్వు ఇలాగే తిడతావు. మళ్ళీ ఓ వారం పోయాక మళ్ళీ రికార్డ్ చేస్తుంది. సిగ్గుపడతాడు, ఆపేసే అంటాడు. ఆపదు, వివిధ భారతి వినిపించినట్టు వినిపిస్తుంది అనమాట మొత్తం. మరి మారాలంటే తగ్గించుకోవాలి. ఇంత అతిగా తాకూడదు. అతిగా తాకుండా మొదలు పెడితే మానలేడు. మొదలు మానటం అసలు వల్ల కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, బాగుండదు అనుకుంటాడు. చాలామంది మనకి వ్యక్తుల్లో ఉండే గుణాలు పుస్తకంలో భలే కనపడతాయి. చాలామందికి మానేశాను అని చెప్పడం చిన్నది. ఏంటి మీ ఆవిడ కోసం మానేసావా, మీ ఆవిడ ముందు ఆగలేవా, ఇలాంటివి మాట్లాడతారు ఫ్రెండ్స్. 2 పెగ్గులతోటి నేను ఇంతే తాగుతాను అని చెప్పి ఉండగలిగే వాళ్ళు రేర్గా కనపడతారు. నాకు తాగుడు అలవాట్లేదు అని అనేవాళ్ళు కూడా కొంచెంతో మొదలుపెట్టి ఫుల్గా అవుతారు. పార్టీకి పిలిచినప్పుడు తాగకపోతే ఎక్కిరిస్తారు, మీ ఆవిడ ఒప్పుకోదా, మీ ఆవిడ ఒప్పుకోదా, మీ ఆవిడని హ్యాండిల్ చేయలేవా, ఇలాంటివి అవమానకరంగా ఫీల్ అయ్యి మొదలు పెడతారు. ఇంకా అలవాటైపోతారు. భయమా అంటారు. లవ్ అఫైర్స్లో కూడా మనం అలాంటి అమ్మాయిని వదిలేస్తే నేనైతేనా దాన్ని చంపేసేవాడిని అలాంటివి చెప్తారు. అవునవును, చంపేశాక జీవితం ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ ఇవి చెప్తారు అంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో. అందుకని అతనికి అలాంటి ధోరణి ఉంటుంది. అమ్మాయి ఏం చేస్తుంటే, సరే వారంలో కొద్ది రోజులు బయట తాగు, మిగిలిన రోజులు ఇంట్లోనే తాగుదు. కానీ ఇంట్లోనే తాగినప్పుడు ఒకసారి పిల్లకు కూడా తాగిస్తారు, కొంత బ్రాందీ ఏదో తాగిస్తారు. దాంతో ఇంటికి తెప్పించడం ఇష్టం లేదు. తర్వాత ఏం చెప్తుందంటే, నువ్వు నీ ఫ్రెండ్ ఎవరో మీరు ఇంట్లో తాగినప్పుడు వసంతతోటి ఆడుగా బిహేవ్ చేశాడు, ఇంట్లో మాత్రం కుదరదు, నీ ఫ్రెండ్స్ని తేవద్దు, నువ్వు తాగు. అక్కడి నుంచి అతను తెచ్చిపెడితే ఈ అమ్మాయి ఏంటంటే ఆ పిల్లకి కూడా శ్రద్ధ అనమాట. అతని దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, అతను ఏమేమి తాగుతాడు, దేనివల్ల ఏదవుతుంది, ఏది ఖరీదు, ఏది ఎక్కువ కిక్కిస్తుంది, అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా అతను తాగడానికి తీసుకుని బాటిల్ నుంచి కొంచెం తీసి పారవేసి నీళ్ళు పోసి పెట్టేయటం. ఇలా చేసి తాగుడిని కూడా మెల్లిగా తగ్గించుకొస్తుంది. అక్కడి నుంచి అతనికి ఎక్సైట్మెంట్ ఎక్కువ, అంటే కొంచెం కొత్తవి తెలుసుకోవటం మీద ఆసక్తి ఉంటుంది కదా. చిన్న చిన్న ఉత్తరాలు రాసి పెట్టడం, ప్రేమగా రాయటం, కృష్ణశాస్త్రి గారి కవితలు రాయటం,
ఒక ఎక్సైట్మెంట్ సడన్గా బాక్స్ తీసేసరికి అందులో అన్నం బదులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో వచ్చిన కవిత్వం, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ప్రేమను పెంచేసు. ఇవి ఇవాళ కుదురుతుందో లేదో నేను చెప్పలేను జయ దాన్ని. మన వాళ్ళు మెసేజ్లే సంసారాలు చేసేస్తున్నారు ఫోన్లలో కదా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ మనుషులని అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తావు అని అడగాలన్న ఆలోచన కూడా రావట్లా, పోట్లాటే వస్తుంది మనకి. వీళ్ళ బిహేవియర్కి బేసిక్ థింగ్ ఏమిటిది, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, అసలు వీళ్ళకి ఏం కావాలి, అది ఆ అమ్మాయి తెలుసుకుంటుంది. అతనికి క్రమంగా నాటకాలు 5-6 బాగా సక్సెస్ అవుతాయి, డబ్బు వస్తుంది, వీళ్ళకేవో గాజులు అవి చేయిస్తాడు, ఇంట్లోకేవో వస్తువులు కొంటాడు. అమ్మా నాన్న ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏమిటి ఇతనిలో ఇలా మార్పు వచ్చింది. చెల్లెలు దీన్ని గమనిస్తుంది బాగా, ఇతను ఎట్లా చేంజ్ అవుతున్నాడు అని. ఎక్కడికైనా తీసుకెళ్తాం అవుటింగ్, అసలు ఒక్కసారి వెళ్ళిన అవుటింగ్ ఎంత ఎక్సైట్మెంట్ని ఇస్తుందో తండ్రికి కూతురికి. ఈ అమ్మాయి పిల్లలు కలకుండా జాగ్రత్త పడుతుంది. ఇది నేను చకచకా చెప్పేస్తున్నా. నిదానంగా సీక్వెన్స్ వైజ్గా స్లోగా చదివితే మీరు ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ కథని. మనం కాసేపటికి మనం మందాకిని అయిపోతే బాగుండు అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఎన్నేళ్ల క్రితం చదివాను అప్పుడు కాలేజ్ పిల్లని, అప్పటికి ఇప్పటికీ కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. ఈ నాటకాలు సక్సెస్ అయ్యి సినిమాల్లో నుంచి కూడా అతనికి అవకాశాలు వస్తాయి. మా కథ రాయమంటే ఏమో చెప్పుకోవద్దు, ఇప్పుడు నువ్వు మద్రాసు వెళ్ళిపోవద్దు, వెళ్తే నువ్వు టెంప్టేషన్ నీకు ఇంకా పూర్తిగా నీకు అలవాట్లు పోలేదు, పోయాక వెళ్దు కానీ ఒప్పుకుంటాడు. తన జీవితంలో వచ్చిన మార్పు, తన సక్సెస్కి కారణం భార్యేనని బాగా ఒప్పేసుకుంటాడనమాట. చాలామందికి ఇదొక ప్రాబ్లం కూడా ఉంటుంది, నీ వల్ల నేను మారాను అలాంటివి చెప్పరు, ఒప్పుకోలేకపోతారు. పోనీ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే నా వల్లే నువ్వు మారావు, నా వల్లే నీ జీవితం మారింది అని పోట్లాడతారు. నేను వచ్చాకే కదా నీ జీవితం బాగుపడింది, అలా కూడా అనకూడదు. అతను మాత్రం 1-2 సార్లు అది ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి కామ్గా ఉంటుంది. వసంత ఇలా తెలివిగా లేదు అని అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే సంవత్సరంన్నర 2 ఏళ్ళు అట్లా గడిచిపోతాయి. ఇలాగే అసలు అతను ఆ సంవత్సరంలో మధ్యలో వాసంత వస్తుంది వీళ్ళింటికి ఒకరోజు. అబ్బో చదరంగం ఆడను ఇంకా ఈ పిచ్చి వదలలేదా అని బావగారు నాతో ఆడతారంటే నేను ఆడను, మందాకిని పర్మిషన్ ఇస్తేనే ఆడతానంటాడు. అతనికి దాని మీద మాట మీద ఆ నిలబడే లక్షణం కొంత ఉంటుంది. అప్పుడప్పుడు దారతాడు కానీ ఎక్కువ భాగం ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం అతని ఈ ఆటని మాత్రం మాననివ్వదు. బ్రెయిన్ వాడడం మొదలు పెడితే ఎక్కువగా వాడతాం మనం. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతనికి సినిమాల్లో అవకాశాలు వస్తాయి, తాగుడు బాగా తగ్గిపోతుంది, సిగరెట్లు బాగా తగ్గిపోతాయి, పేకాట అసలు లేనే లేదు, స్త్రీ వ్యసనం పూర్తిగా పోయింది. ఎందుకంటే లెప్రసీ వస్తుందన్న భయం వచ్చేసింది. మధ్యలో ఒకసారి మొదటి పరిచయం అయిన అమ్మాయి ఈ 2 ఏళ్ళకి తర్వాత ఒకసారి కలుస్తారు, వాళ్ళు వెళ్తాడు టెంప్ట్ అయ్యి వెళ్తే అప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడుకునేసరికల్లా వైజాగ్ వెళ్ళాను అని చెప్పాల్సి వస్తుంది. వైజాగ్ అనగానే అతనికి ఇది గుర్తొచ్చేస్తుంది. అమ్మో నాకు కుష్టి వస్తే అని వెనక్కి వచ్చేస్తాడు, ఇక వెళ్ళడనమాట. చాలా తగ్గిపోతుంది. క్రమంగా వీళ్ళు పూర్తి నార్మల్ లైఫ్లోకి, ఎప్పుడైనా సరే లైఫ్లో ఎక్సైట్మెంట్ తగ్గిందని అనిపించగానే మళ్ళీ ఒక కొత్త ఎత్తు ఎత్తటం. ఆ అమ్మాయి ఇంటిమసీలో కూడా అతనితో ఎక్కువ ఇంటిమేట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తుంది. వాళ్ళు మన పద్ధతి మార్చుకోవాలి, మనకి జీవితం కావాలంటే నేను ఇలాగే ఉంటాను, దిస్ ఈజ్ మీ అనకూడదు, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనాలన్నమాట. కొత్త ఐడియాలు ఎప్పటికప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళటము, ఎవరింటికైనా వెళ్ళటము, ఎవరితోటైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోవటము, ఏదైనా కొత్తది నేర్చుకోవటము, కొత్తవి చదవటము, వీటితో మొత్తానికి లైఫ్ని బాగా మార్చుకుని చూపిస్తుంది. పాత జీవితపు ఛాయలు పూర్తిగా పోవటం ఎవరి జీవితంలోనూ కుదరదు, ఎంతో కొంత ఉంటాయి. అవి ప్రజెంట్ జీవితాన్ని అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఉంచుకుంటే బాగుంటుంది. ఉంచుకుంటే లైఫ్ తాపీగా వెళ్ళిపోతుంది. 2 ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయి పిల్స్ వాడడం మానేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తుంది భర్తకి. వసంతలక్ష్మితో కలిసి సత్యనారాయణ వ్రతం వాళ్ళ అమ్మా నాన్న వ్రతం చేసుకోవడంతో మొదలైన కథ ఈ అమ్మాయి నేను ప్రెగ్నెంట్ని అని చెప్పడంతో ముగుస్తుంది. పూర్తి ఒక 2-2.5 సంవత్సరాల కథ అన్నమాట. ఈ 2.5 ఏళ్లలో ఓ అమ్మాయి ఎట్లా పెళ్లి కావాల్సిన పిల్ల ఇలాగ ఒక రెండో పెళ్లివాడు, దుర్వ్యసనాలు ఉన్నవాడు, బిడ్డ తండ్రి, పైగా ప్రధానమైనది తమ అక్కయ్య చావుకి కారణమైన వాడు, అతన్ని పెళ్లి చేసుకుని చెల్లెల కోసం చేసుకుని తండ్రి వాళ్ళకి తెలిసిపోతుంది. అమ్మాయికి 3-4 నెలలు వచ్చాక. ఈ భానుమూర్తికి కూడా తెలుస్తుంది, బావ అమ్మాయి భర్తకి భానుమూర్తి అతని పేరు, అతనికి కూడా తెలుస్తుంది. మరదలు వాళ్ళు వచ్చినప్పుడు మీ చెల్లెలు ప్రెగ్నెంట్ లాగా ఉందని అడుగుతాడు. ఎన్నో నెలలు అంటే 4వ నెలలో 5వ నెలలో చెప్తుంది. పెళ్ళై 2 నెలలకి 4వ నెల ప్రెగ్నెన్సీ ఏమిటి?
అప్పుడు అతనికి స్ట్రైక్ అవుతుంది, దీనికోసమే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది అన్ని గొప్ప లక్షణం కదా అది. మరి అట్లా మెల్లిగా చేంజ్ వస్తుంది. చెల్లెలకు ఒక కూతురు పుడుతుంది. ఆ తర్వాత 2 ఏళ్లకి ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. కథ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కొనుక్కొని చదవవలసిన నవల. పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు అండర్లైన్ చేసి పెట్టుకొని కొన్ని వాక్యాలు మళ్ళీ వాటిని చదివితే మనకు కొత్త ఐడియాలు వస్తాయి. ఇందులో బోల్డని చిట్కాలు ఈ పుస్తకంలో. దాక్షాయణి అని ఒక క్యారెక్టర్ వస్తుంది, భానుమూర్తి వాళ్ళ అమ్మ. ఆవిడ వచ్చి పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, గుండు సూదులు కింద పడితే ఏం చేయాలి, అలా చిన్న చిట్కాలు చెప్పిస్తారు. చిట్కాలు తర్వాత ఏమో జీవిత సత్యాలు, గేమ్స్, చిన్న పొన్న గేమ్స్, అలాంటివన్నీ కనిపిస్తాయి. చిన్న ఆలోచనలు. ఈ పుస్తకాన్ని సొంత పుస్తకంగా ఉంచుకోవాలి. కథ వినడానికి ఎంత బాగుంది, చాలా బాగుందండి. బ్రీఫ్గా చెప్పాలంటే ఇదొక పతివ్రత కథ, తన భర్తని మార్చుకున్న అమ్మాయి. మనం గృహప్రవేశం జయసుధ యాక్ట్ చేసిన సినిమా చూస్తుంటారు చాలామంది. అందులో కూడా అమ్మాయి భర్తను మార్చుకుంటుంది. మార్చడానికి అమ్మాయి చేసిన యాక్ట్స్ ఏమిటో మనకు పెద్దగా కనపడవు. నావెల్స్లో అలాంటివి బాగా రాయగలుగుతారు. సినిమాల్లో వాళ్ళు చేసినవి సినిమాటిక్గా ఉంటాయి. ఇది సినిమాటిక్గా ఉండదు. అమ్మాయి తాలూకు కఠోరమైన శ్రమ, దీక్ష, ఫోకస్ పోకుండా ఉంచుకోవటం, సంయమనం కోల్పోకుండా ఉండడం, ఏదైనా పరిస్థితి వచ్చినా ప్రతిసారి నేను మందాకిని, నేను చేయగలనని సెల్ఫ్ బూస్టింగ్ చేసుకోవటం. అన్ని కోణాలు ఉన్నాయి. అన్ని కోణాలు ఉంటాయి. అమ్మాయి మరి ఇందులో ముందుకెళ్ళాలి. జీవితం పాడు చేసుకోకూడదు. పుట్టింటికి వెళ్ళిపోలేదు, ఆ పిల్లకి అన్యాయం చేయలేదు, సంసారం బాగుండాలి, ఎన్నుకున్న జీవితం సరిగ్గా ఉంచుకోవాలి. దానికోసం ఒక అమ్మాయి ఎంత ట్రై చేయొచ్చో ఇందులో కనిపిస్తుంది. ఆధునిక పతివ్రత కథ మందాకిని. బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. కొని చదవండి తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి కథ చెప్పండి అండి. అమాయక ప్రాణి కథ ఒకటి చెప్తాం. ఓ, అమాయకుల కథలు చెప్పుకున్నాం కదా కొన్ని. కథ పేరే వెర్రిబాగులవాడు. బాగుందండి, పేరు బాగుంది కదా. ఓ పల్లెటూరులో ఓ తల్లి పిల్లాడు ఉండేవాడు. తండ్రి లేడు పాపం. తల్లి ఏదో కష్టదారి పాపం, కష్టజీవి. ఆవిడే కష్టపడి పని చేసుకుని పిల్లాడిని పోషించుకునేది. పిల్లాడు కొంచెం అమాయకుడు. వెర్రిబాగులవాడు అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. వాడిని ఏడిపించేవాళ్ళు. షాపుకి వెళ్తే ఏదైనా కొట్టుకి, షాపులు ఏమైనా చిల్లర కొట్లు ఉండేవి ఇది వరకు. కొట్టుకు వెళ్తే ఆ కొట్లో ఆయన ఎప్పుడూ డబ్బుల దగ్గర మోసం చేసేవాడు వీడిని. అంత అమాయకుడు వీడు. అంత అమాయకుడు. అయితే మనిషి బలశాలి. పని చేసేవాడు. తల్లి ఏదైనా పని చెప్పి ఈ పని చేయాలి, ఇట్లా చేయాలంటే అట్లాగే చేసేవాడు. కొన్ని మధ్య మధ్యలో తెలివి తక్కువ పనులు అవుతుండేవి. వాళ్ళమ్మ వాటిని కవర్ చేసుకునేది, దగ్గరుండి పిల్లాన్ని చూసుకునేది. అంతే. అమాయక పిల్లల్ని ఏం చేస్తాము, తల్లులు చెయ్యి విడవరు వాళ్ళవి. అవును. అయితే వీడెంతసేపు అనేవాడు, అమ్మాయి ఏమిటి అమ్మా, నేను ఇంత వెరిబాగులాడిగా ఉన్నాను, నాతో ఎలా పడతావే నువ్వు. వాడికి తెలుసు. వాడికి తెలుసు. అంటే వాళ్ళ అమ్మ ఏమన్నా ఇది వారి అయితే అయ్యావు లేరా నాయన, నీ మనసు మంచిది, బుద్ధి మంచిది, ఇతరుల్లాగా నువ్వు ఎవరిని మోసం చేయవు, ఎవరి కష్టార్జితాన్ని లాక్కోవు, ఒంటికి శక్తి ఉంది, పని చేస్తున్నావు, పని చేసుకుందాం పర్వాలేదులే అనేది. కానీ వాడికి కొన్నాళ్ళు పోయాక వెర్రిబాగులు వాడికి ఎవరు పిల్లనివ్వరని ఎవరో అన్నమాట గుర్తు తెలిసింది. మరి అది బాధగా ఉంటుంది కదా. ఆడన్నాడు, అమ్మ అట్లా కాదే, నాకు తెలివితేటలు రావడానికి ఏదైనా ఒక మార్గం చెప్పు, ఏం చేస్తే తెలివి వస్తుంది. అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, మిట్ట మీద మంత్రాల మరిడం ఉందిరా, మరి దాని దగ్గరికి వెళ్తే తెలివితేటలు కావాలంటే ఏమైనా చెప్తుందేమో, చూద్దు కానిలే వెళ్దు కానింది. వీడు రోజు అమ్మ మరిడమ్మ దగ్గరికి వెళ్తానే, అమ్మ మరిడమ్మ దగ్గరికి వెళ్తానే అని పీడిచ్చేవాడు. ఓ రోజు వాళ్ళమ్మ వెళ్ళమని వీడు పోయి మంచి ఎండవేళ కొండ మీదకి ఎక్కాడు. మిట్ట మీద, అదొక మిట్ట కాస్త ఎత్తుగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆ మరిడమ్మకు ఒక ఇల్లు ఉంది, పాకేసుకుని ఉంటుంది అక్కడ. మంత్రాల మరిడి అంటారు. ఆ మరిడమ్మ వాకిట్లో కూర్చుని బియ్యం జరుపుకుంటాడు. నేను వెళ్ళేసరికల్లా ఏమన్నాడు, మరిడమ్మ నాకేమో తెలివితేటలు, వెరుబాగులాడనని ఊళ్ళో అందరూ ఏడిపిస్తారు, నాకు రేపొద్దున పెళ్ళి కూడా కాదు, మరి ఏమైనా కొంచెం తెలివితేటలు వచ్చేది చెప్పవా అన్నాడు. సరే మరిడమ్మ అంది, అరే నీకు బాగా ఇష్టమైంది ఒకటి తీసుకురా వెళ్ళి, అప్పుడు చెప్తానంతే. ఏమి ఇష్టం నాకు అని ఆలోచించాడు. వాడికి తట్ల ఏమిష్టం అని అడిగితే టకీమని చెప్పగలమా మనం? చెప్పలేం కదా. నీకేమొచ్చంటే ఈత వచ్చిన వెంకటేష్ చెప్పినట్టు చెప్పాల్సి వస్తాను. తట్టదు. వీడికి తట్టలేదు. మామూలు తెలివైన వాళ్ళకే బుర్రకెక్కదు. వీడికి పాపం అమాయకుడు. అమ్మ నాకు అన్నిటికంటే ఏమి ఇష్టమే అని అడిగాడు. అడిగితే నీకు కోడి అంటే ఇష్టం రా, కోడి కూర అంటే ఇష్టం అంది వాళ్ళమ్మ. ఆవిడ బుర్రకు అది అర్థమైంది. వీడేం చేశాడు, వాళ్ళ పెరట్లో కాసిన కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు చేసేవాళ్ళు. మరి పేదవాళ్ళు కదా, ఏదో రకంగా సంపాదన ఉండాలిగా. అయితే ఓ కోడిని పుచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడేమంది, సరే కాళ్ళు లేకపోయినా నడిచేదేదో చెప్పు అని అడిగింది.
అని ఆలోచించాడు. తట్లా వీడికి అంత బుర్రేది, కాళ్ళు లేకుండా నడిచేదేదో తెలియలే. అయితే ఈ కోడి నీకు ఇష్టమైంది కాదు, తీసిపోదు నన్ను, వెళ్ళిపో, ఇష్టమైంది తీసుకుని రా మళ్ళీ అంది. వీడు మళ్ళీ కిందకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, కిందకి వెళ్ళిన కొద్ది రోజులకి 2-3 రోజులకి వాళ్ళ అమ్మకి అనారోగ్యం చేసేసింది. అనారోగ్యం చేసింది. వాడు ఆ పని ఈ పని చేసుకుని వచ్చేసరికల్లా తల్లి కాస్త కన్నుమూసేసింది. అయ్యో, వాడు తెగ ఏడ్చాడు. పాపం అమ్మ లేకపోతే నా జీవితం ఏమిటి అని ఆలోచిస్తుంటే వాడికి తట్టింది. ఏమిటి, నాకు నీకు తెలివితేటలు లేవు, నువ్వు వెరుబాగులాడివి, నా తర్వాత నువ్వు ఎలాగురా అని బాధపడేది వాళ్ళమ్మ. ఇప్పుడేమో అమ్మ కాస్త పోయింది. ఇప్పుడు అమ్మ పోవటం వాడికి చాలా బాధగా ఉంది. అంటే అమ్మే నాకు అత్యంత ఇష్టమైంది అనమాట, కోడి కాదు నాకు ఇష్టం, మా అమ్మే ఇష్టం అని ఏం చేశాడు, వాళ్ళ అమ్మ కళేబరాన్ని ఓ సంచిలోకి ఎక్కించుకుని దాన్ని భుజాన్ని వేసుకుని మిట్ట మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా మిట్ట మీద మరిడమ్మ తలగొక్కుంటూ ఏదో పని చేసుకుంటాను. వీడు వెళ్ళి అడిగాడు, తెలివితేటలు వస్తాయన్నావు కదా, ఇగో నాకు అత్యంత ఇష్టమైంది మా అమ్మేను, మా అమ్మని తీసుకొచ్చాను ఇదిగో అన్నాడు. ఆవిడేమంది, ఆ మరిడమ్మ, మీ అమ్మ కాదురా, దాన్ని పక్క పెట్టు, బంగారం కాంది, బంగారం కంటే మెరిసేది ఏదో చెప్పు అంది. చెప్పండి, వీడికి అంత తెలివితేటలు ఏమున్నాయి, వీడికి తట్టల. ఆలోచించేసరికి ఆవిడంది, ఇది కాదు నీకు ఇష్టమైన వస్తువు, నీకు ఇష్టమైన వస్తువు వస్తే సమాధానం వస్తుంది, తీసిపో అనేసరికల్లా ఆ కళేబరాన్ని మోసుకుంటూ కిందకు వచ్చాడు. దుఃఖం వచ్చేసింది. వాళ్ళ అమ్మకి ఉత్తర క్రియలు ఏం జరగల. ఈ పని కోసం వాళ్ళ అమ్మ బతుకుండా, అంటే చచ్చింది అప్పుడే, ఇంకా మట్టిలో కలిసిపోకముందే తనకు తెలివి వచ్చేస్తుందేమో అని ఆశపడ్డాడు. ఆ తెలివి దగ్గరలో లేదు. ఏడుస్తూ అడవి మధ్యలో కూర్చుని ఉన్నాడు. కొంచెం వాళ్ళ ఇంటికి మెట్టకి కొంచెం గ్యాప్ ఉంది, మధ్యలో అడవి ఉంది. ఏడుస్తుండేసరికల్లా ఏమైంది, ఆ దారి పోతున్న ఒక పల్లెటూరి పిల్లవ తాగింది, చక్కగా ఉంది చోటు చక్కగా. ఎవరు ఏమిటి అని అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఇదేంటి అయిపోయింది, ఏమైంది ఏమిటి అంటే వీడు మొత్తం కథ అంతా చెప్పాడు. నాయనేమో ఇలాంటి వాడిని, మా అమ్మేమో అలా అంది, మరిడమ్మేమో ఇలా చెప్పింది, కాళ్ళు లేకుండా పరిగెత్తేది కావాలంది, అదేదో చెప్పంది నాకు తెలీదు, బంగారం కాంది, బంగారం కంటే మెరిసేది చెప్పంది, అది కూడా నాకు తెలీదు, నేనేం చేయను అని ఏడ్చాడు. ఏడిస్తే ఏముంది, కాళ్ళు లేకుండా నడిచేది నది, బంగారం కాంది, బంగారం కంటే మెరిసేది సూర్యుడు, అయినా నువ్వు ఏడవబోక, నేను ఉంటానులే, మీ అమ్మ లేకపోయినా నాకు అమ్మ నాన్న లేరు, పొట్ట పోసుకోవడానికి మీ ఊరు వైపే వస్తున్నాను, ఏదైనా పని చేసుకుందామని, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నీతోటి ఉంటాను, మీ అమ్మలాగా బాగా చూసుకుంటాను అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. మళ్ళీ అమ్మని మోసుకుంటూ పోయారు ఊళ్ళోకి. అమ్మకు ఉత్తర క్రియలు చేశారు. కొద్ది రోజులు ఆ పిల్ల వీడి దగ్గరే ఉంది, పెళ్లి చేసుకుంటానని ఊళ్ళో చెప్పాడు. ఇద్దరికి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి పని చేసుకునేవాళ్ళు. కానీ వీడికి తెలివితేటలు లేవన్న దిగులు మాత్రం పోల. ఏదో ఒక సందర్భంలో వేరుబాగులాడని అనేవాళ్ళు. అయితే ఏమన్నాడు, ఏమే నాకు ఇప్పుడు తెలిసింది, మా అమ్మ పోకముందు మా అమ్మ అంటేనే నాకు పంచప్రాణాలు, ఇప్పుడు నువ్వంటే నాకు పంచప్రాణాలు. మరిడమ్మ ఏమంటుంది, నీకు ఇష్టమైన దాన్ని తీసుకురమ్మంటుంది, నువ్వే కదా నాకు ఇష్టం, ఓహో నువ్వు నాతో రా, మరిడమ్మ దగ్గరికి వెళ్దాం, ఈసారి ఏం అడుగుతుందో చూద్దాం, చెప్పగలను లేదో చూస్తాను, ఎప్పటికైనా ఓసారికైనా చెప్పగలిగితే తెలివితేటలు వస్తాయి అన్నాడు. సరే పెళ్ళాం సరేనని వెళ్ళింది. ముందు 2 సమాధానాలు వీడికి తెలుసు. మంత్రాలు మరిడమ్మ ఆల్రెడీ అడిగింది, మళ్ళీ అడగదు. తీరా పైకి వెళ్ళాక ఏమైంది, మరిడమ్మ నాకు ఇష్టమైంది తెమ్మన్నావు కదా, ఇదిగో నా పెళ్ళాము, ఇదంటే నాకు పంచప్రాణాలు, నాకు తెలివితేటలు వచ్చే మార్గం చెప్పవా అన్నాడు. అనేసరికల్లా మరిడమ్మ అంది, సరేరా, మొదట కాళ్ళు లేనిది, తర్వాత 2 కాళ్ళు, ఆ చివరికి 4 కాళ్ళు వచ్చేది ఏదో చెప్పు. మొదట కాళ్ళు లేకుండా ఉంటుంది, తర్వాత 2 కాళ్ళు వస్తాయి, తర్వాత 4 కాళ్ళు వస్తాయి, ఏమిటో చెప్పంటే ఏం చెప్తారు. వాడు బుర్రకు ఒకటుంటే వాళ్ళ ఆవిడ రహస్యంగా కప్ప అని చెప్పింది. కప్ప మొదట చిరుకప్ప, మెల్లిగా కదా కప్ప రూపాంతరం చెందుతుంది, దానికి మొదట కాళ్ళు ఉండవు, తర్వాత 2 కాళ్ళు వస్తాయి, చివరికి వస్తాయి 4 కాళ్ళు కొంత టైం గడిచాక. అందరిలాగా ఒకేసారి 4 కాళ్ళతో పుట్టదు కప్ప. ఓహో, కప్ప మనకు తెలియాలిగా, బయాలజీలు జువాలజీలు తెలిస్తే కానీ కొన్ని విషయాలు తెలియవు. అక్కడి నుంచి కప్ప అనగానే మరిడమ్మ పక్కపక్క నవ్వింది. ఒరే నీకు తెలివితేటలు ఎందుకురా, భార్య ఉందిగా, నీ పెళ్ళా ఉంది కదా, హాయిగా బతకండి, నీకు ఇష్టమైంది, నీ తెలివికి మార్గము నీ పెళ్ళామే, అది నువ్వు బతుకున్నంత కాలం నీతోటే ఉంటుంది, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, తెలివితేటలు వాటంతట అవే మెల్లిగా జీవిత గమనంలో వస్తాయిలే, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే పెళ్ళాం ఉన్నవాడికి తెలివితేటలు ఎందుకు. బాగుంది, అక్కర్లేదు, పెళ్ళామే నీ తెలివి, మీ ఆవిడని తీసుకుని పోరా అని. వాడు సంతోషంగా నాకు తెలివితేటలు వచ్చినట్టే అని ఆనందించి, తెలివితేటలే కదా పెళ్ళాం అంటే, పెళ్ళాం ఉండటమే తెలివి,
పని చేతకాని వాడు ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి. నువ్వు చేసుకున్నావు కదా అనేసరికి ఆ అబ్బాయిని వెంట పెట్టుకుని భార్య చక్కగా రాధ కిందకు వచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా బతికారు. ఆ తర్వాత వాడు ఎప్పుడు నేను వెరుబాగులు వాడిని, నాకు తెలివి లేదు అని బాధపడలా. ఎవరైనా ఏదైనా అడిగితే మా ఆవిడని అడిగి చెప్తా అని చెప్పేవాడు. సిగ్గుపడకుండా, మొహమాటం లేదు, ఇంకా హాయిగా ఉంది, సమాధానాలకు గోలు లేకుండా. కథ కంచుకి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు నమస్తే చేయ. రమగారు, ఏదైనా సరదాగా చిన్నగా ఉండి కథ ఏదైనా చెప్పుకుందామా? ఉల్లికాడలు కథ చెప్తాం మనం. ఉల్లికాడలు బాగుందండి పేరు. ఉల్లికాడల పేరు బాగుంది కదా. ఊర్మిళ అని ఒక అమ్మాయి, దానికి చాలా నిదానస్తురాలు, మెతకది, కొంచెం భయస్తురాలు కూడా. అలాంటి ఊర్మిళని చిరంజీవి అని ఒక చిన్న ఉద్యోగస్తుడికి చిరుద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు. లేటెస్ట్ కథ రమగారు. అంతే అయి ఉంటుంది. 60లో రాయబడింది. అప్పుడే పేర్లు బాగున్నాయి, చూసావు ఎంత బాగా పెట్టారు. రామయ్య, సుబ్బమ్మ అలాంటి కథలు మీ అమ్మాయి ఎంతసేపు పోట్లాడుతుంది. వెంకయ్యమ్మ ఎంత మంచి పేర్లు పెట్టారో. పేర్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ మధ్య పేర్లని తమాషాగా పెట్టుకుంటున్నారు కదా, అసలు దానికి ఏం అర్థం పడతాం. ఇష్యు ఉష్యు బస్సు 2 అక్షరాలు 1 అక్షరం అవే పేర్లు. ఒక అమ్మాయి ఎవరో పెట్టింది, రామచంద్ర అని పెట్టుకున్నారు బాబుకి పేరు. అదేం పేరు అంటున్నారు అందరూ. రామచంద్ర పేరుకి తక్కువ అమ్మా? ఎంత మంచి పేరు, ఎంత మంచి పేరు, ఎంత చక్కటి పేరు. అసలు రామ అని పిలుచుకోవచ్చు కదా. అదే కదా పుణ్యం పురుషార్థం. మీ పేరుందనా? నా పేరు లేకపోతే ఎవరైనా పిలవడానికి రామ అని పిలిస్తే ఎంత మంచిది. అద్భుతం కదండి కదా. నా పేరు ఉంటే ఏమి, నా పేరుతోటైనా బోళ్ళంత భుక్తి వస్తాయి. అప్పుడు నాకే రావాలి రమగారు. ఎన్నిసార్లు పిలుస్తాను నేను రమగారు రమగారు రమగారు. మరి నువ్వు సీఈఓ అవ్వలేదు. మీ పేరు పిలిచే. నా పేరు పిలిచి కాదు, నా పేరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం భగవంతుడి అనుగ్రహంతోనా? లక్ష్మీదేవి అనుగ్రహించింది. నేను థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేకపోతాం కదా. అంతే కదండి, భగవంతుని నామస్మరణప్పుడు ప్రత్యేకించి పిలవకుండా వ్యక్తుల ద్వారా పిలిచే అవకాశం కదా. అందుకే మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం. జయ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పా, ఏం పర్వాలేదు, పెద్దయ్యాక పిల్లాన్ని అందరూ ఏడిపిస్తారేమో అని బాధపడుతోంది. అమ్మాయి బాధపడుతోంది. ఎందుకు బాధపడతావమ్మా, చక్కటి పేరు, ఎంచక్క చాలా మంచి పేరు పెట్టుకున్నావని. చాలా బాగుంది. ఈ వీడియో అమ్మాయికి నేనే పెట్టాలి స్వయంగా. పెట్టేయండి. చక్కటి పేరు. ఒకవేళ ఈ పేరు బాగులేదు అన్న వాళ్ళు ఎవ్వరు మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు. ఓ మై గాడ్, ఇది బాగులేదంటారా జయ ఎవరైనా? పైగా ఎవరి పేరు వాళ్ళ ఇష్టం కదా. దీనికి అర్థం లేకపోతే ఆలోచించాలి. పరమార్థం కలిగిన పేరు కదా, పలకటానికి ఎంత బాగుంది కదా రమగారు. చక్కగా రామని పిలుచుకోవచ్చు, చంద్ర అని పిలుచుకోవచ్చు, రామచంద్ర అని పిలుచుకోవచ్చు. రామచంద్ర ఎంత బాగుంది అసలు. అనడానికే ఎంత బాగుందో చూడు, మనసు నిండిపోయేలాగా. ఏమిటో బాగులేదు ఇదేం పేరు అని ఎవరైనా అడుగుతారా దాన్ని? అంతే కదా. చాలా బాగుంది రమగారు, నిజంగా బాగుంది. ఆవిడకి చెప్పండి. అదే కదా. సరే, ఓకే. అయితే ఊర్మిళ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ చిరంజీవి పరమ అసహనం, మహాకోపిష్టి, దురుసు, ఏదో చేసేవాడు ఉద్యోగం. ఒకరోజు ఏం చేశాడు, ఉల్లికాడలు పట్టుకొచ్చి పైవి ఆకులు కత్తిరించి, ఆకులు దుంపలు కత్తిరించేసే. బాగుందిగా, బాగుంది. సరే, అమ్మాయి ఆ మూగుడు ఏం చెప్పినా సరే సగమే వింటుంది. భయం దానికి. దుంపలతో కూర చేయాలి, పై దాంతో పులుసు చేయాలి, ఇటు తటు చేసేసి. ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, బయటికి వెళ్ళాడు. మరి గుడికి వెళ్ళి వస్తాను, గుళ్ళోంచి తిరిగి వచ్చాక అన్నం తింటానన్నాడు. ఇంటికి రాగానే సరే పేటేసింది, అన్నం పెట్టింది. తీరా చూస్తే ఆ ఉల్లికాడలతోటేమో కూర చేసి పెట్టింది, ఆ దుంపతోటి ఉల్లిపాయలతోటేమో పులుసు చేసేసరికల్లా భార్యను ఉంచి దభిమని కొట్టేశాడు. చెప్పింది చేయవా సరిగ్గా, నేనేం చెప్పాను, నేనేం చేయమన్నాను, దీంతో ఎవరన్నా పులుసు చేసుకుంటారా, దీంతో కూర చేసుకుంటారా అని కొట్టాడు. ఈ పిల్ల ఏడుస్తూ నుంచింది. ఈ లోపల దభీమని పెద్ద శబ్దమైంది. ఎవడో అటక మీద నుంచి ఒక దొంగ ఎప్పుడో దాక్కున్నాడు. సాయంకాలం ఆ పిల్ల దొడ్లో పని చేసుకుంటుంటే వాడు ఇంటికి వచ్చి అటక మీద దాక్కున్నాడు. దూకాడు. దూకి అక్కడి నుంచి చిరంజీవిని పెడరెక్కలు విరిచిపట్టేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగ, నట్ర అన్నీ ఇస్తావా ఇవ్వవా. ఏం చేస్తాడు, తాళ్ళ చెవులు ఇచ్చేయమన్నాడు. అప్పటిదాకా భార్య మీద ప్రతాపం చూపించాడు. భార్య మీద ప్రతాపం చూపించే వాళ్ళందరూ కత్తిగా కటారు చూపిస్తే చాలా భయపడతారు. ఇక్కడేముండదు ప్రతాపం. కొంతమంది అలాగే ఉంటారు కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బెదిరిపోతారు. పెళ్ళాల మీద మాత్రం ఎంత ప్రతాపమైనా విరుచుకుపడిపోతారు, ఎంత ప్రతాపమైనా చూపించేస్తారు. అక్కడి నుంచి నగా నట్రా మూట కట్టించారు. ఏంటి మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో, ఏముండింది పెట్టి అన్నం పెట్టించు నాకు అన్నాడు. అనేసరికల్లా కసిరేడు పెళ్ళాను. ఏంటి వాళ్ళు ఆయన అడుగుతుంటే అన్నం పెట్టవా అన్నాడు. అనేసరికల్లా దొంగ గారికి అన్నం పెట్టమని కత్తి అనేసరికల్లా దొంగ అన్నాడు,
నేనే అరవాలి, నువ్వు అరవకూడదు, నువ్వు నోరు మూసుకుని ఉంచో అనేసరికల్లా అమ్మాయి ఏం చేస్తుంది, మొగుడు కోసం పీటేసి కంచపెట్టిందిగా, అవి తినేసాడు చక్కగా. మళ్ళీ ఇంకో పేటేసి కంచం తెచ్చిపెట్టింది, తన కోసం వండుకున్న అన్నం తెచ్చిపెట్టి ఆయన కూర పులుసు వేసి, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఆకుకూర కాడలతో కూర చేసుకుంటారా అమ్మాయి, ఎంత బాగా చేసావు అని కూర అన్న అంతా కలుపు తిన్నాడు. అక్కడి నుంచి అసలు ఉల్లిపాయ పులుసు అదిరిపోయింది అన్నాడు. ఇంత మంచి వంట, ఎంత బాగా చేసావు, మరి ఎందుకు దెబ్బలు తిన్నావు నువ్వు అన్నాడు. అనేసరికి అమ్మాయి బిక్కు బిక్కుమంటూ మొగుడు కేసు చూస్తుంది. చూసరికల్లా దొంగ అన్నాడు, నేను అసలు దొంగని ఎందుకయ్యానో తెలుసా నీకు, మా నాన్న తాగుబోతు, మా అమ్మని తెక్కొట్టేవాడు, ఎప్పుడూ కొట్టుకు తెచ్చేవాళ్ళు, అన్నిటికీ కొట్టేవాడు, ఇంట్లో ఉండలేక పారిపోయా, చదువు సంధ్య రాలా నాకు, ఏమీ చేయలేక దొంగయ్యా. ఓకే, నువ్వు ఎంతసేపు గొడవ చేస్తుంటే మీ ఇంట్లో పిల్లలు ఎట్ట బాగుంటారు, మా నాన్న కనుక అంత తాగుబోతు కాకపోయినా, లేదా మా అమ్మని అంత కొట్టకపోయినా, తాగినా ఆయన దగ్గర ఆయన తాగి పడుకున్నాడు అనుకో, ఏదో మా రకంగా మేము పోయేవాళ్ళము ఎడగొట్టక, అంతేగా. అంతేగా, నువ్వు ఇంటికి వచ్చి రోజు కొట్టి ఆవిడ ఏడ్చి అన్నం వండలేక దెబ్బలు తిన్న ఆవిడ ఏం వండుతుంది, వంట చేయలేదు కదా, ఇంకేం పని చేస్తుంది, ఎట్లా పిల్లల్ని పెంచుతారు అలాంటి తల్లులు. పెంపకం సరిగ్గా లేక నేను దొంగనయ్యాను, నీకేం పోయే కాలం, శుభ్రంగా వండి పెట్టింది కదా, అది కాకపోతే ఇది ఏదైతే ఏమి మీరు తినడానికి ఏం బాధ, రెండు బాగున్నాయిగా రుచిగా, నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి రుచిని కూడా గ్రహించని గుణం, కోపం అసహనంతో సాధించేది ఏమీ లేదు కదా, సంసారం పాడు చేసుకోవటం అని బుద్ధులు చెప్పాడు అని చెప్పాడు. నువ్వు పాడు చేసుకుని ఇట్లా చేసావు, ఇట్లా చేస్తున్నావు, రేపొద్దుంది నాలాంటి దొంగకి ఇంకొకటికి తండ్రి అవుతావు నువ్వు, నాలాంటి వాడే మీ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంకెవరింటోనో దొంగతనం చేస్తాడు అని చెప్పి, అమ్మాయి ఈ నగ నట్రా తీసుకో, చక్కగా పెట్టావు భోజనం, ఎన్నాళ్ళలో అయింది ఇంత మంచి కూర పులుసు తినని మూట కట్టించిన నగలన్నీ ఎత్తి ఊర్మిళ చేతిలో పెట్టాడు. వెళ్ళొస్తానని చీకట్లో కలిసిపోయాడు. అక్కడి నుంచి చిరంజీవి ఏనాడు అమ్మాయిని ఏం అనలేదట. ఎందుకంటే ఇది చూడు ఎంత చిన్న కథ జయ, తండ్రుల తల్లుల దుష్ప్రవర్తన తర్వాత తరాన్ని విపరీతంగా పాడు చేస్తుంది. పెద్ద ఉల్లికాడల మీద కొట్లాడుకోవడం చిన్న విషయంగా మనకు నవ్వుతూ కనిపిస్తుంది, ఇలాగే పోట్లాడుకుంటారు. పెడితే పెట్టావని, పెట్టకపోతే పెట్టలేదని, కాఫీలో పాలు ఎక్కువైనాయని, లేదా డికాక్షన్ తక్కువైందని, టీ పొడి ఎక్కువ వేసావు తక్కువ వేసావని దాని మీద కొట్టుకుంటారు. కొడతారు కూడా జయ, చెయ్యి విసిరేసేస్తారు, ప్రతి దానికి తగాదా పడతారు. తండ్రులే కాదు తల్లులు కూడా చేస్తారు. తల్లులు కూడా పిల్లల్ని ముందు అది పెట్టి తర్వాత ఇది పెట్టాలి, నేను చెప్పాక నేను చెప్పింది చెప్పినట్టు ఎలా చెప్పానో అలాగే చెయ్యి. చాలా మందికి ఉంటుంది ఇలాంటి దుర్గుణం. వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత తరాలు ఏం నేర్చుకుంటాయి మన దగ్గర నుంచి. తల్లులేమో పిల్లల్ని కాల్చుకు తింటారు, తండ్రులేమో భార్యల్ని కాల్చుకు తింటారు. ఒక్కోసారి తండ్రులే భార్యల్ని పిల్లల్ని కూడా కాల్చుకు తింటారు. రేర్గా తల్లులు కూడా తండ్రుల్ని కొడుకుల్ని కాల్చుకు తింటారు. వాళ్ళు ఉంటారు. అమ్మో, వాళ్ళు కూడా ఉండి అసలు భర్తకి కొడుక్కి టెర్రర్గా ఉంటుంది తల్లి అంటే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తరహా వల్ల మనం సాధించేదేం లేదు. అవును, తర్వాత తరాలని పాడు చేసేస్తాం. వాళ్ళు మీ మొహం తప్పించేస్తారు, మీతో ఉండరు, పారిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. ఇతని భార్యకి ఉద్యోగం ఉంది, ఏదో తిండి పెడతాడు, ఎంతసేపు తిడుతుంటే తిండి ఏమి ఎక్కుతుందమ్మా. అంతేగా. ఈ తిట్లు తిట్టే వాళ్ళంతా పద్ధతులు మార్చుకోవాలని చెప్పడానికి ఈ బుజ్జి ఉల్లికాడల కథ చెప్పాం. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే జయ.